ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే నెలలో చివరి శుక్రవారం స్వస్థత ఉపవాస ప్రార్థనలు సఫలం అవడానికి ఆయన పైన అనుకున్న మన ఎల్లరికూ సంపూర్ణంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మే 29వ తేదీ 2026 చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు సంచరించెను. ఆమేన్. ప్రేమైన దేవుని జనంగమా, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే స్వస్థతలు రక్షణ కొరకు దేవుని సన్నిధి ఉపవాసం ఉండి ప్రార్థించే క్రీస్తు నామదారులైన విశ్వాసులారా, దేవనామమున ఎల్లరిపై తన దీవెనలు ఆశీర్వాదములు స్వస్థతలు కుమ్మరించునుగాక. ఆమేన్. యేసు ప్రభు 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం చేసి తాను చేయబోయే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు సిద్ధపడెను. ఉపవాసం ముగించిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును శోధించడానికి అపవాదికి అనుమతి ఇచ్చినారు. ఆ శోధకుడు వివిధమైన ప్రలోభాలతో మనుషు కుమారుణ్ణి ఇబ్బంది పెట్టాలని చూచిన కొంతవరకు దేవుడు అనుమతించాడు. తరువాత సైతానా పొమ్మని ఆజ్ఞాపించినాడు. దేవుని నమ్ముకున్న మన అనుదిన జీవితాలలో కూడా ఇదే అనుభవం జరుగుతూ ఉంటుంది. సైతాను అపవాది శక్తులు శ్రమలలో, ఆపదలలో, అనారోగ్యములను ఇంకా ఇతర శోధిస్తాయి. మనం భయపడక జడియక ఆయన వాక్యములు ఎత్తి ప్రార్థన చేయాలి. నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనల్లో వ్యాధులు, బాధలు, రోగములు, ఆపదలు, ఇబ్బందులు, అపజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి త్రియేక దేవుడు తన మహేశ్వరము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మిమ్మల్ని తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థతలు రాకడ దీవెనలతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమవైద్యుడా, మా పరలోకపు తండ్రి, ఈ చివరి శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞత వందనములు. నీవిచ్చిన ఈ వాగ్దానమును విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరుచుము. ఈ స్వస్థత ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలగజేయం. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లలను నువ్వు చూచెదవు అని ఫలించే వాగ్దానముతో నిండుగా దీవించుము. తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీ వారసులుగా చేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలకు గర్భధారణ ధరింపచేసి నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ప్రార్థించే అనుభవం దయచేయుము. నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఉన్న ఫ్రైవళ్ళు, పీసీఓడీలు, కంతులు, హార్మోన్ల లోపం, గర్భాశయ దోషాలు, ట్యూబులు మూసుకుని పోవుట, సంతాన గుడ్లు లేకపోవుట, భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటినీ యేసుక్రీస్తు నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము. అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తులు, మందుల దోషములు, పాపములు, శాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియలు పరిహరింపచేసి పరమవైద్యుడైన యేసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి 12 బిడ్డలను అనుగ్రహించుము. నీ నామఘనతకు సాక్షులుగా వాడుకొనుము. గర్భధారణ సమయంలో ఇబ్బందులను తొలగించి మంచి ప్రసవం అనుగ్రహించుము. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గలవారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములు చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు ఉపాధి కలిగించుము. తల మొదలు అరికాలు వరకు ఉన్న ప్రతి వ్యాధి సంపూర్ణ స్వస్థతలు దయచేయము. తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన, కళ్ళకు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. చెవులకు, పళ్ళకు, ముఖమునకు, గొంతుకు, మెడకు, భుజములకు, ఎముకలకు, కండరాలకు, గుండెకు, ఊపిరితిత్తులకు, కాలేయముకు, కిడ్నీలకు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. గర్భాశయ దోషాలు, వెన్నునొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, క్యాన్సర్లు, పుండ్లు, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, మతి స్థిమితం లేకపోవుట, మతిమరుపు, వివిధ రకములైన జ్వరాలు, ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసుక్రీస్తు నీ రక్తంతో శుద్ధీకరించి పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. సాక్షులుగా నిలుపుము. అన్ని రకాల క్యాన్సర్లు, జబ్బులను నివారించి స్వస్థపరచుము. డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము. వివిధ
అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మాన్పించండి. ఆసుపత్రిలో మరణాసాయంపై ఉన్న వారిని ముట్టి లేవనెత్తుము. నీ బిడ్డలు చేయుచున్న వ్యాపారములను, వృత్తులను, ఉపాధులను, అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలను 60 100 ఆశీర్వాదాలు కుమ్మరించి వర్ధిల్ల చేయము. వారి ప్రతి అంశంలో నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతలను దయచేయము. వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్నారో, జరుపుకున్న వారు ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించుము. ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కలిగించుము. శోధనలో, వేదనలో ఉన్న వారిని విడుదల దయచేయము. కోర్టు వాయిద్యంలో ఉన్న వారికి విజయము ఇమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయము. యుద్ధం వల్ల మా దేశంలో విపరీతమైన ధరలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కావున జీవనోపాధిని మెరుగుపరిచి కుటుంబాలను పోషించుకునే శక్తిని అనుగ్రహించుము. మా రాష్ట్రములను, దేశంను సువార్తకు అనుకూలం చేయు. మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకునుము. ఏ అంశం విడిచితమో మరచితమో ఎరిగిన మా ప్రభువ, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించి సంపూర్ణ స్వస్థతలు, అద్భుతాలు, మేళ్లు, వరములు, విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనలలో వ్యాధులు, బాధలు, రోగములు, ఆపదలు, ఇబ్బందులు, అపజయముల నుంచి గొప్ప విడుదల దయచేసి త్రియేక దేవుడు తన మహేశ్వరము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఎప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థతలు, రాకడ దీవెనలతో నింపునుగాక. ఆమేన్. ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. దానియేలు ఉపవాసముంది ప్రార్థించినప్పుడు రాబోయే